హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్షస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా పర్ఫెక్ట్గా ఆలూ చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం షాప్లో కొనాల్సిన అవసరము లేదు, ఎండపెట్టి వాటర్లో కడిగే ప్రాసెస్ కూడా ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలా సింపుల్గా మీ పిల్లలకి ఇంట్లోనే బయట కొనే పని లేకుండా హెల్తీగా మీ చేత్తోనే మీరు చేసి పెడతారు. 2 ఆలు అయితేనే చాలా చిప్స్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించేది 3 ఆలు అనమాట. 3 ఆలుకి చూడండి నాకు చాలా చిప్స్ అయ్యాయి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంది చూపిస్తాను. ఇది ఈ బంగాళదుంపలు అనేది ఇట్లా పొట్టు పొట్టుగా ఉన్నాయి కదా, అవి తీసుకుంటే చిప్స్కి చాలా బాగుంటాయి. దీంట్లో స్టార్చ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఈ సీజన్లో అయితే మనకి చలికాలంలో బాగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆలూని ముందుగా ఏం చేశానంటే నేను పీలర్ తీసుకొని మొత్తం నీట్గా 3 ఆలుని పీల్ చేసేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ మూడింటిని నీట్గా పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి ఎక్కడ మట్టి లేకుండా నీట్గా కడిగేసుకొని క్లాత్తో తుడిచి తడి లేకుండా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది చాలా ఈజీ అండి. దీన్ని అసలు మనం వాటర్లో ఎండబెట్టి ఉడకబెట్టి సాల్ట్ వాటర్లో వేసేదైతే ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని చిప్స్ చేసుకోవడానికి ఇది చిప్స్ స్లైసర్ అని నేను అమెజాన్లో కొన్నాను. ఒక 200 అయితే ఉంటుంది. ఈ చిప్స్ స్లైసర్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు నో డౌట్ అండి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేసేయండి. ఆలు తీసుకొని ఇట్లా కింద భాగం నేను చూపిస్తున్నాను కదా అలా చేయండి. ఇట్లా మధ్య భాగంలో చేస్తే ఏంటంటే చిప్స్ బాగా వెడల్పు వచ్చేసేసి చిప్స్ ఎక్కువ రాదు మీకు. ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని నేను ఎలా అయితే నేను స్లైసెస్ చేస్తున్నానో అలా చేయండి మీరు కూడా. ఒక ఆలు అయితేనే చూడండి, అంతా అయిపోయాక ఎన్ని స్లైసెస్ వస్తాయో మీకే తెలుస్తుంది. ఈ లాస్ట్ మనం ఇలా స్లైస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ లాస్ట్ దగ్గర చేయి తెగే అవకాశం అయితే ఉంది. సో ఆ కొంచెం అనేది తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేనేం చేసుకున్నానంటే ఇవన్నీ బాగా స్లైస్ చేసుకున్నాను. ఇది ఎలా స్లైస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా అలా బాగా పల్చగా ఉండాలి. చేతి మీద పడితే నా వేళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. అలా పల్చగా చేసుకుంటేనే మీకు చిప్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నేను ఒక స్టీల్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ ఏమో బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క చిప్స్ అనేది మనం విడివిడిగా వేసుకొని ఇప్పుడు మనం మీడియం నుంచి సిమ్లోకి పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకేసారి హై ఫ్లేమ్లో మనం మంట తగ్గించకపోతే చిప్స్ అంతా మాడిపోతుంది, మధ్యలో కాలదు, మెత్తగా వస్తుంది అనమాట. ఇట్లా సిమ్లో పెట్టుకొని మనం విడివిడిగా తిప్పుతూ ఉండాలి. అలా వదిలేస్తే ఒక సైడే కాలుతుంది. ఇలా చిన్నగా అన్నిటిని ఆయిల్లోకి ట్యాప్ చేసుకుంటూ ఇట్లా తిప్పుకుంటూ నిదానంగా అయితే సిమ్ మీద మనం కాల్చుకుంటే మాడిపోకుండా కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చి చూడ్డానికి కూడా చిప్స్ అనేది చాలా బాగుంటాయి. ఇది ఒక ప్రొసీజర్ అనమాట మనకి. ఇంకో ప్రొసీజర్ కూడా నేను తర్వాత చూపిస్తాను మీకు దీంట్లోనే. చూసారు కదా ఇప్పుడు నేను సిమ్లో నాకు ఒక 10 మినిట్స్ పట్టింది, ఇంచుమించు 8 మినిట్స్ పట్టిందిలేండి. ఇప్పుడు ఈ చిప్స్ అన్నీ అయిపోయాక ఆయిల్ అనేది చిప్స్ కాగాయి అని మనకి ఎట్లా తెలుస్తుందంటే ఆయిల్ అనేది ఇట్లా బబుల్స్ రాదు, ఇంకా మొత్తం ఇట్లా మీకు ప్లెయిన్ ఆయిల్లా కనిపిస్తుంది. అప్పుడు ఇంకా మనకి చిప్స్ తయారైపోయింది అని అర్థమైపోతుంది. ఇప్పుడు వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్ అనేది మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ హీట్ చేసుకొని ఆ తర్వాత మనం చిప్స్ వేసుకుంటేనే మనకి చిప్స్ అనేది నీట్గా వస్తాయి. వెంటనే వేసామనుకోండి ఆ పైన క్రిస్పీనెస్ అనేది రాదు. ఇప్పుడు సెకండ్ ప్రొసీజర్ చెప్పాను కదా, ఇది ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ మీద ఇది పెట్టేసేసి ఇట్లా స్లైస్ చేసేసుకోవడమే. ఫస్ట్గా అలవాటు లేని వాళ్ళు ఏంటంటే నేను చూపించినట్టు ప్లేట్లో చేసేసుకొని, నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఇలా చేసేసాను అంతే అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ హైలో పెట్టేసుకొని మన ఈ చిప్స్ దాంట్లో వేసుకునేటప్పుడు మీడియం టు లోలో పెట్టుకొని నిదానంగా ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని అన్నిటినీ లోపలికి ఆయిల్లో ట్యాప్ చేసుకుంటూ ఒక్కొక్కటి తిప్పుకుంటూ మాడిపోకుండా గమనించుకుంటూ దగ్గరుండి చేసుకుంటే చాలా ఎర్రగా అయితే వస్తాయండి. చూడండి నాకు కూడా ఇంచుమించు ఒక 8 మినిట్స్ దాకా అయితే టైం అయితే పట్టింది. ఇలా అంతే అండి. ఇంక ఎన్ని ఆలు చిప్స్ ఉన్నా కానీ ఈ ప్రొసీజర్లో చేసేసుకుంటే మీకు లేట్ ఉండదు. అప్పటికప్పటికి తినాలనుకున్నా చాలా తొందరగా మీ పిల్లలకి చేసి స్నాక్స్ లాగా ఇచ్చేస్తారనమాట. చూసారు కదండి ఎంత మంచిగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. మీరు ఊరికే సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని చిన్నపిల్లలకి అయితే అలాగే ఇచ్చేయచ్చు. చూసారు కదా నేను నలిపితే అయితే ఇట్లా ఎంత మంచి సౌండ్ వస్తుందో, వెంటనే ఇరిగిపోతున్నాయి. అలా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సాల్ట్ కారం కొంచెం కొంచెం వేసుకుంటూ
ఇప్పుడు నేను చూపిస్తాను కదా, అదే ప్రొసీజర్లో కిందకి పైకి ఇలా ఆ చిప్స్ బౌల్ని ఇలా అనుకుంటూ ఉంటే మొత్తము చిప్స్కి పట్టాల్సిన ఉప్పు కారం అంతా పడుతుంది అనమాట. నేనైతే కొంచెం స్పైసీగానే తింటారు కాబట్టి నేను సాల్ట్ కొంచెం అంతా ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ సాల్ట్ కారం అట్లా ఫస్ట్ కొంచెం సాల్ట్ తర్వాత కారం అట్లా అన్నీ వేసుకుంటూ తిప్పుకుంటూ చూసుకుంటే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఒకేసారి ఎక్కువ వేసామంటే సాల్ట్ కారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంతే అండి, అన్ని చిప్స్కి అయ్యేలాగా ఇట్లా కొంచెం కొంచెం చిప్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఉప్పు కారం అట్లా అన్ని చిప్స్ అయ్యేంతవరకు ఇట్లా మనం కొంచెం కొంచెం కలిపి ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ అయితే ఉంటాయి. కానీ ఇంత టేస్టీగా చేసినప్పుడు 1 వీక్ ఎక్కడండి, ఒక 5 మినిట్స్ కూడా ఉండవు. అందరం తలా కొంచెం ఒక కప్లో వేసుకుంటే అయిపోతుంది. సో ఇలా మీరు బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. ప్లస్ ఫ్రెష్ ఆయిల్ వేసుకొని మన పిల్లలకైతే మంచిగా చేసి పెట్టుకోవచ్చు. మీకు కనుక నేను చూపించిన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.